డే 2లో మార్నింగ్ ఐస్ క్రీమ్స్ దానికి వెళ్ళొచ్చాక మేము ఇప్పుడు స్కై డెక్ వెళ్తున్నాం అన్నమాట, మెరీనా బే శాండ్స్లో. సో ఈ హోటల్కి నేనైతే ఫస్ట్ టైం రావడం. గుడ్డు అగైన్ పడుకున్నాడు, మరి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయింది. సో లాస్ట్ టైం 10 years బ్యాక్ వచ్చాం, కానీ ఇక్కడికి నేను శివ వెళ్ళడం కుదరలేదు అప్పుడు. ఇప్పుడైతే వెళ్తున్నాము మెరీనా బే శాండ్స్. సో ఇలా లైన్ నుంచి వెయిట్ చేస్తూ ఇక్కడికి వచ్చాము. సో ఇది మనకి లిఫ్ట్స్ ఉంటాయి, లైక్ బుర్జ్ ఖలీఫా లాగే ఇక్కడ 3 లిఫ్ట్స్ ఉన్నాయి. ఆ లిఫ్ట్లో కొంతమందిని సార్ట్ చేసి పంపిస్తూ ఉంటారు. నా స్లింగ్ బ్యాగ్ని ఎలా వేసుకున్నావు? త్రిశూలం 30 అయింది. లంచ్ తినలేదు. అన్నీ కూడా ఏం తినలేదు, ఓన్లీ మేదాన్స్కి కొంచెం పెట్టుకొని వచ్చేసా. శివ ఏం చేస్తున్నావు కదా? కెమెరా సెట్ చేస్తున్నావు. అక్కడ అది చూడు, అది కర్వ్ మంచిగా కనిపిస్తుంది. ఇంత వర్షంలో ఈ అమ్మాయి అలవోకగా తీసుకెళ్ళిపోతుంది అలాగా. సో అది ఎంత దంచి కొడుతుంది అంత వర్షము. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నార్మల్ అయిపోతుంది. అసలు రోడ్ మీద ఒక చుక్క నీళ్ళు కూడా ఉండట్లేదు, ఆరిపోతుంది. రెయిన్ కోట్లు వేసుకుని అంబ్రెల్లా వేసుకుని నువ్వు ఎట్లుంది దాటెళ్ళి కొంచెం పీస్ఫుల్గా ఉన్న దగ్గర కూర్చుంది. మహి ఇగో ఈ రైట్ సైడ్ ఎక్కడన్నా కూర్చొని వీ కెన్ సీ ఇక్కడంతా ఖాళీగా ఉంది, వాడిని పడుకొని. సో మెరీనా బే శాండ్స్ వ్యూ ఎట్లా దంచింది ఏదన్నా ఆగు. ఇది అది ఫ్లేవర్ లాగా ఉంది కదా, ఆర్ట్ మ్యూజియం. ఆర్ట్ మ్యూజియం అది. ఇగో అన్ని ఈవినింగ్స్ అందులో అక్కడే లేజర్ షో చేసేది. అప్పది అటు వెళ్దాం. అదిగో అక్కడ ఉంది చూసావా, ఇగో నోట్లో నుంచి వాటర్ వస్తుంది చూసావా. రేపు వెళ్తాం అక్కడికి. అన్నీ ఇగో మై ఈవినింగ్ ఇక్కడే లేజర్ షో జరిగేదని చెప్పా. ఇదైతే ఆర్ట్ మ్యూజియం ఉంది. ఎట్లా ఉంది అను? ఇక్కడ షిప్ లేదు, అది బ్రిడ్జ్ అట్లా ఉంది. అది చిన్న బోట్ వెళ్తుంది, క్రూజింగ్. ఇది ఎక్కడికి? లాయన్ దగ్గరికి. ఉంటుంది. ఆర్ట్ అండ్ సైన్స్ రిలేటెడ్. పద అక్కడ బాగుంది ఇప్పుడు డోమ్ ఏదో. పద మమ్మీ అక్కడ ఉంది. దా వీకెండ్ అని ఇట్లా ఉన్నారా? వీక్ డేలో కూడా బాగానే ఉంటుంది. కంపారిటివ్లీ కొంచెం తక్కువనే అనిపించారు కదా జనాలు. తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? కాదు, గార్డెన్స్ బై బే. దా చూపిస్తా. ఇంకో పద అటు పద. కనిపించిందా?
వాడు మంచి నిద్ర ఇచ్చాడు పాపం తిని. అన్ని ఇప్పుడు లైట్ పెట్టుకుంది కానీ ఎండ మండిగా రేపు అది ఎక్కుదామా? ఎండలు ఎక్కుదామా? సన్సెట్ చూద్దామా? చూద్దాం. షిప్స్ అన్నీ అవన్నీ కంటైనర్ షిప్స్ ఉన్నాయి, ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూపిస్తాం మళ్ళీ మేమేం మాట్లాడుతున్నాం. అదిగో ఇక్కడ నుంచో వస్తున్నాయి, ఎక్కడికో వెళ్తున్నాయి. మధ్యలో ఇక్కడ డ్రాప్ చేసే ఉంటే డ్రాప్ చేస్తే ఇక్కడ పిక్ చేసుకునేది చేసుకుంటే. అవును, దీని లోపల ఉంది. ఈవినింగ్ ఇగో గార్డెన్స్ బై బే మొత్తం లైట్స్ వచ్చే వరకు ఉండొచ్చు, మన ఇష్టం. లోపల ఫస్ట్ ఆ రెండు తిరిగేసి అప్పుడు ఇక్కడికి వద్దాం. అవి డోమ్స్లో ఒకటేమో కంప్లీట్ ఫారెస్ట్ లాగా ఉంటుంది, ఒక దాంట్లో ఫారెస్ట్ ప్లేస్, జురాసిక్ పార్క్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అన్నీ ఉన్నాయి. ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, రియల్వే ఉన్నాయి చాలా. రియల్ జురాసిక్ పార్క్ లాంటివి ఉన్నాయి, రియల్వి ఉన్నాయి. జురాసిక్ పార్క్ రియల్వి ఉన్నాయా? జురాసిక్ డైనోసార్స్ మరి చెప్తుంటే ఏంటున్నావు? పొద్దున ఎట్లా పడ్డది అన్ని వర్షం, ఇప్పుడు ఎండ ఎట్లుంది మరి? ఇప్పుడు ఎండ ఇక్కడ ఇలానే ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ చలేస్తుంది కూడా. అంటే అట్లా 3 క్లైమేట్స్ కనబడతాయి. నిన్న మామూలుగా వాచిపోవట్లేదు. సరే డెక్ మీద పైన ఇంకా అబ్జర్వేషన్ సైడ్ ఏముందని చూడడానికి వస్తుంది. పెద్ద ఏం లేదు ఇక్కడ నుంచి అక్కడ వ్యూ, కానీ అంతే. సెమీ ఆర్ట్ దగ్గరికి కూర్చుంటా. ఇక్కడ నుంచి వ్యూ కావాలి అంటే యాక్చువల్లీ అది వాడిని ఎండలో ఎందుకు ఇబ్బంది పెట్టడం రాలేదు. 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు, అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నది బాగుంటుంది అంటారు. అట్లనే కదా దుబాయ్కి, థాయిలాండ్కి కూడా రిపీటివ్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు ఉండేది. ఇక్కడ ఎందుకు అట్లా అనిపించట్లేదు. మేబీ ఏమో ఆ వైబ్ రావలే. మరి ఈవినింగ్ లేజర్ షో ఇవాళ స్కిప్ చేస్తున్నా, కొంచెం క్రౌడ్ ఉందని. రేపు వెళ్తా. రేపు ఇవాళ ఎట్లాగో గార్డెన్స్ బై బే అవి తీసుకెళ్తాను. రేపు సిటీ టూర్ అలా చూసి ఇది ఫ్లైయర్కి వెళ్దామని. ఫ్లైయర్ కూడా కొంచెం సన్సెట్ టైం చూద్దాం. దాని తర్వాత అప్పుడు లేజర్ షో ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అని. ఇక్కడికి వెళ్ళిపోయింది. అది ఫ్లైయరు, ఇది గార్డెన్స్ బై బే. ఇప్పుడు మేము ఉన్నది మెరీనా బే. ఇల్లేంటి బే ఇట్లా చేస్తుంటారు? ఎంజాయ్. ఇగో ఆ పైకి ఎక్కొచ్చాం ఇప్పుడే. ఎండ మండింగ్ అన్నాం కదా. ఎండ పొద్దున వర్షం చూసి భయపడ్డా, ఇప్పుడైతే ఎండ దంచి కొడుతుంది. అసలు ఎందుకు బయటకు వచ్చాము? అక్కడ ఉన్నప్పుడు వర్షం పడితే బాగుండేది. చాలా బాగుంది. ఇట్లా పట్టుకొని ఆ షిప్ ఇట్లా కింద తీసుకుని. సో అది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? పార్క్, సంజీవ్ పార్క్, ఇంద్రా పార్క్. ఉన్నాయని చెప్తే నమ్మలేదు కదా, అన్నీ కదులుతున్నాయి చూడాలి.
మళ్ళీ వరల్డ్లో దొరికే అన్ని స్పీసెస్ మోస్ట్లీ అన్నీ ఉన్నాయి. అంత లైఫ్ ఇట్లా కనిపిస్తుంది చూడు. కదా? అది దూరంగా ఉంటుంది, కారం వాడి మొహం మీద పడుతుంది మళ్ళీ ఒకవేళ ఉంటుంది. అది అదే కదా. చాలా మస్టర్డ్ కావాలి, ఇంకా చీజ్ కదా అది. పద చీజ్ కాన్ టాప్ పద. అటు పడేసిండు, వాడికి ఇచ్చారు.